ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది. ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ప్రతి ఏటా 1942 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. బస్సు ఎక్కడం మాకెంతో సంతోషంగా ఉందమ్మా. మేము ఎక్కడికైనా వెళ్ళగలము. మాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేశారు. మా పేద ప్రజల కోసం పుట్టిన ప్రభుత్వం ఇది. మేము ఆయనకి ఎప్పటికీ అండగా ఉంటాము అని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి తీర్చగలిగారు. అందుకు కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం. ఈ రోజు తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇవన్నీ పడ్డాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చారు. అది కూడా 13,000 ఇచ్చారు. 2,000 టాయిలెట్ క్లీనింగ్ అది ఇది అని చెప్పారు. ఈ రోజు మనము ఒక కుటుంబంలో ఈమెకి నలుగురు పిల్లలుంటే నలుగురికి 13,000 లెక్కన వేయడం జరిగింది. ఒకరికే పడ్డాయి. మేము మా ఆయన వచ్చి కూలి పని చేసుకుంటారు. నాకు ఆడపిల్లలు నలుగురు. నేను చదివించుకోవాలని కోరిక మాకు. అయితే కూడా మాకైతే సోమతి లేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు అన్న నలుగురికి వేశారు. ఇప్పుడు చదివించుకుంటాను. ధన్యవాదాలు చంద్రబాబు అన్న. మరీ కోరుకుంటున్నారు మీరు రావాలని. ప్రశాంత్ రెడ్డి మేడంకి ధన్యవాదాలు. వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్లీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ప్రతి ఒక్కరి గురించి, ప్రతి మహిళ గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు ఎంతో మంది ఆర్థికంగా మనము ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే కెపాసిటీ నాకు తెలిసి 90% మహిళల్లో ఉంది. ఈ పొదుపు పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎంతో లబ్ధి పడుతున్నారు. వాళ్ళకి తోసిన వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. సాయంత్రం అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భర్తలకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎంతో మంది పిల్లల్ని సరిగా చదివించుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మనల్ని గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. ఈ పథకం ద్వారా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది.
మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని RSK లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డాక్సీ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులకి ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. మీకందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పౌస్ పెన్షన్లు మీకు అందరికీ వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరితో కలిసి మనము ఈ ప్రభుత్వంలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా మీ బాగోగులు, నేను కూడా వాళ్ళతో కలిసి మీ బాగోగుల గురించి ఆలోచించి మీకేం కావాలో తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీకు అందరికీ కూడా అవి తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను. అందరూ